అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం అండి. నేను చేస్తానండి. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామా అండి. నిన్న ఏం జరిగిందంటే, గౌరవ్ అన్నాడంట, ఆయన ఉన్నాడు కదా, ఇంగ్లీష్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని అన్నాడంట, ఇమ్ము అయేషాన్ని సేవ్ చేయమని చెప్పాడంట. అయేషాన్ని సేవ్ చేయమని చెప్తే అందుకు సేవ్ చేశాడని దివ్య మాధురి చెప్తున్నారు. దివ్యను మాధురి చెప్తున్నారు. ఎవరికి? తనుజాకి. అన్ని గొడవలు పెట్టేశారే బాబు. ఈ మోమో కళ్యాణ్తో మాట్లాడాడు. ఎందుకంటే నువ్వు తనుజాని చేస్తే ఒకలా ఉంటుంది, రమ్య చేస్తే ఒకలా ఉంటుంది, నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి ఆ కళ్యాణ్తో మాట్లాడితే ఆ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఏంటో అర్థం అవ్వట్లేదు. తనుజ ఓమో రెచ్చిపోయింది. ఆ దివ్యానోమో మధ్యలో వీళ్ళ గొడవలు సాల్వ్ చేయమని చెప్తే ఆ గొడవలు దివ్య మధ్యలో ఆవిడని బలి చేసేసారు. మాధురి ఏమో అసలు చప్పట్లు కొట్టిందే మాధురి. చప్పట్లు కొట్టడం ఏంటి, 2 చేతులు కలిపితేనే అని చెప్పింది మాధురి. రమ్యాని ఎందుకు తిట్టిందో నాకు అర్థమవుతుంది. తనుజ ఇమాన్యుల్ మొత్తం మీద తనుజ తన ఆట మొదలెట్టింది. ఇమాన్యుల్కి అయిపోతుంది, కళ్యాణ్, తనుజ, మాధురి, దివ్య అందరూ ఒకటైపోయారు. వాళ్ళ గ్రూపు. మాధురి గారి మొత్తం అందరినీ బాగా తన వైపు లాగేసుకున్నారు. అయేషా ఒంట్లో పోలేదమ్మా, బాగా పీక్కుంటా. అమ్మాయి ఒంట్లో పోలేదు, జ్వరం వచ్చేసింది అనమాట. తర్వాత నాకైతే ఇమాన్యుల్ కరెక్ట్ అనిపించిందండి. ఇంకెవరికి ఏమనిపించలేదు. నాకైతే ఇమాన్యుల్ ఇష్టం. ఇమాన్యుల్ కరెక్టే. తనుజ ఉన్నా ఎవరున్నా నాకైతే ఇమాన్యుల్ ఇష్టం. ఇమాన్యుల్ కరెక్టే. నీకు ఇమాన్యుల్ ఇష్టమేనా? నాకు ఇష్టం ఉండదు. నాకు రాము అంటే ఇష్టం. రాము అంటండి. రాము నా సినిమాలో ఆయన పేరు సుమన్. సుమన్ శెట్టి రాము అంటే ఇష్టం అంటండి. నాకు సంజన గారు ఇమాన్యుల్ ఇష్టం అండి. మీకు ఎవరు ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఏంటో ఏం జరుగుతుందంటే, ఏందిరయ్యా అదండి, ఏందిరయ్యా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అంటే, మాధురి గారిని ఓ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. మామూలుగా తీసుకెళ్ళిపోలేదు. మాస్ మాధురి అంటే గేమ్ కోసం తయారు చేశారు దొంగల ముఠ. అదేమో వాంటెడ్ ప్యాట్ అంట. వాంటెడ్ ప్యాట్లో దొంగల ముఠ. ఎవరు? మాధురి గారిని వచ్చింది 1 వీక్ అయింది. ఆవిడ ఓ లెవెల్ కంటే అసలు ఎక్కడ హైప్ అంటే అందరికంటే ఎక్కువ చేసేసారు ఆవిడండి. అలాగే పాపం సంజన గారిని ఒకటి పెట్టారు. మాధురి గారికి సంజన గారు ఏమైనా సెట్ అవుతారా? సంజన గారు అసలు ఆవిడ వెర్షన్ వేరు, ఈవిడ వెర్షన్ వేరు. ఈవిడ పూర్తి తెలుగు. ఈవిడ మొత్తం అంతా ఈవిడ గురించి మనకు తెలుసు కదా. ఆవిడ ఏమో ఒక చిన్నపిల్ల మెంటాలిటీలో ఉంటుంది ఆవిడతోటి ఆ గేమ్ పెట్టారు. అంతకుముందే ఇలా గొడవని చూసావా కళ్యాణ్కి సంజనాకి. కళ్యాణ్కి సంజన గొడవ అయితే ఏమంది, కళ్యాణ్ నువ్వు తనుజ నిన్ను పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయి వచ్చాడు, మురళి అబ్బాయి కొత్త అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి వెంట తిరుగుతుంది, అందుకు నిన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు మా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇక తనుజ మొత్తం విజృంభించేసింది అనమాట. తనుజ అంటే ఆవిడ వర్షన్లు ఏంటంటే, ఆవిడ నిన్ను పట్టించుకోవట్లేదు, వేరే అబ్బాయిని పట్టించుకుంటే నువ్వెందుకు ఆవిడని తిరుగుతున్నావు అని చెప్పి ఈవిడ వర్షన్ అనమాట. ఈవిడ చెప్పే విధానం బాగోలేదు. అది పెద్దది చిలికి గాలివాన్ అయిపోయింది అనమాట. ఆ తనుజ మొత్తం ఇంకా పూర్వజన్మ గత జన్మలు అసలు ఈవిడ అనవసరంగా తీసుకొచ్చావు. ఈ త్యాగాలు చేసావంటే నువ్వేం త్యాగం చేసావు? కాఫీ తాగేసావు కదా 4 సార్లు అని చెప్పేసి సంజన గారు మొత్తం మీద అయితే ఫస్ట్ నుంచి సంజన గారు ఏం చెప్తున్నారు అంటే, అమ్మాయిల్ని ఒకలా చూస్తారు, ఆంటీల్ని అంటే అమ్మల్ని ఒకలా చూస్తారు అని చెప్పి ఫస్ట్ నుంచి అదే గొడవ. ఆవిడ ఆ గొడవ కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడుకో పెద్ద ఒక కంటెస్టెంట్కి తగిలితే, దివ్య లాంటి ఆవిడకి తగిలితే అప్పుడు ఇంకా పెద్ద యుద్ధం అయిపోతుంది. తనుజ ఇల్లు కొంచెం బెటరే తిట్టడంలో. అవన్నీ ఎలుక్కోకూడదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అమ్మాయి అయినా అబ్బాయి అయినా టీనేజర్ అయినా ఓల్డ్ ఏజ్ అయినా ఏదైనా మన గేమ్కి వచ్చాం. మనకి ఎవరు సపోర్ట్ ఉంటున్నారో వాళ్ళని చూసుకొని ఫెయిర్గా ఆడితే ఎవరైనా టాప్లోకి వెళ్ళిపోతారు. ఫెయిర్ లేదు, ఈ ఆడు మనకు సపోర్ట్ చేయలేదు, ఈడు మనకు సపోర్ట్ చేయలేదు. ఎందుకు? కళ్యాణమో చెప్పిన మాట ఒకటే, ఈ 3 మోసం చేసేసి కళ్యాణమో సంజన గారిని నామినేట్ చేశారు. చేస్తే ఏముందండి, నామినేషన్లో ఏముంది, తనకి ఫ్యాన్స్ ఉండి తను గెలవాలనుకుంటే మనం ఉంచాలనుకుంటూ ఉంటుంది, లేకపోతే లేదు, భయపడక్కర్లేదు. ఎంత ఏడ్చేసిందమ్మా సంజన. నా కొడుకుని నేను చూసుకున్నట్టు చూసుకుంటున్నాను ఇమాన్యుల్ని, నా కొడుకుకి పెట్టినట్టు అంటే నువ్వు మాయిశ్చరైజర్లు రాసేస్తున్నావు, అది రాసేస్తున్నావు అని తిట్టేశారు కదా. కళ్యాణ్ తిట్టేశాడు. కానీ కళ్యాణ్ పొరపాటు ఏముందంటే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు సంజన గారి మీద అంత ప్రతాపం చూపించాల్సిన అవసరం లేదు కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్ ఎంతోమంది కళ్యాణ్ని, ఇప్పుడు మన ఎవరున్నారు, మన డెమోన్ పవన్
వీళ్ళందరూ మోసం చేశారు కళ్యాణ్ని. వాళ్ళ ముందు ఒక్క మాట కూడా అనలేదు కళ్యాణ్. సంజనా గారు తిరగేయరని చెప్పి, సంజనా గారు సరిగ్గా మాట్లాడలేరని చెప్పి సంజనా గారి మీద రెచ్చిపోయాడు కళ్యాణ్. అదొక్కటి నాకు నచ్చలేదు. ఏదైనా సమబుజ్జి ఉండాలి గొడవ పెట్టుకోవడానికి. ఆవిడ కూడా సగం తెలుసు సగం తెలియదు. ఈ కళ్యాణం మొత్తం ఆవిడ్ని ఏంటి శాండ్విచ్లో మొత్తం అసలు ఎంత తిట్టాలో అన్ని తిట్టేసాడు అనమాట. నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే సంజనా ఫ్యాన్స్ హట్ అయ్యాం. అది మా అమ్మకి మాత్రం బాగానే ఉంది సంజనా గారిని తిరిగితే. బాగానే ఉందా? అదిగోండి అదిగోండి వెళ్ళిపోవాలంట పాపం అమ్మ. వెళ్ళిపోతే నేను బిగ్ బాస్ చూడండి, నిజం చెప్తున్నాను. సంజనా గారు ఉండాలి, అది కూడా చూడండి. నాకు సంజనా గారి ఇష్టం 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 చూడాలి, తప్పదు. మళ్ళీ ఇమాన్యుల్ ఉన్నాడు కదా, ఇమాన్యుల్ కోసం చూస్తానులే. ఇదండి అది జరుగుతుంది. తర్వాత మన గేమ్ పెట్టారు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ ఇచ్చారు. గెటప్లు చూసావమ్మా? గెటప్లు ఆ గెటప్లు చూస్తే బాగా పిచ్చి లేచిపోయింది నాకైతే. ఆ గెటప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఏంటంటే వాంటెడ్ పేట అంటది. వాంటెడ్ పేట బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. ఎవరు గ్రూపులు 2 గ్రూపులు, మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అనమాట. భలే పెట్టారు టైటిల్స్ కూడా. నిజంగా మాధురి గారికి యాప్ట్ అనమాట అది, మాస్ మాధురి. చితక్ కొట్టేశారు మాధురి గారిని మాత్రం. ఒక లెవెల్లో లేపుతున్నాడు బిగ్ బాస్. మొన్న వచ్చిన ఆవిడ 1 వీక్ వచ్చిన ఆవిడ్ని మొత్తం అసలు హైలోకి లేపేశాడు అనమాట. మరి ఏంటో మనకు తెలీదు. అందరూ పాత వాళ్ళందరూ మొత్తం మాధురి గారి గ్రూప్లోకి వెళ్ళిపోయారు. పాపం సంజనా గారి గ్రూప్లో కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆఖరికి ఇమాన్యుల్ కూడా స్ట్రాటజీ కోసం వెళ్ళిపోయాడండి. ఇమాన్యుల్ అది మనకు తెలుసు, ముందు చెప్పాడు కూడా. ఆఖరికి ఆవిడ్ని గేమ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో గోలీ సోడా, మొత్తం సోడాలు బలి తెచ్చారమ్మా. సోడాలు 50 సోడాలు కొట్టాలండి, 30 సోడాలు తాగాలి. ఇద్దరు కంటెస్టెంట్లు, ఇద్దరు వాళ్ళ గ్రూప్లో ఇద్దరు, వీళ్ళ గ్రూప్లో ఇద్దరు. వాళ్ళ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారంటే రమ్యను డెమోను, ఎవరు సంజనా గారి గ్రూప్లో. ఇప్పుడు మాధురి గారి గ్రూప్లో కళ్యాణును ఇమ్ము ఉన్నారు. కళ్యాణ్ తాగేసాడమ్మా, బాగా తాగాడు అనమాట. డెమోను రమ్య కూడా బాగానే తాగింది, కానీ డెమో తాగలేకపోయాడు. ఇక్కడ ఇమ్ము తాగలేకపోయాడు. 22 బాటిల్స్ తాగాడు కళ్యాణ్. 22 గోలీ సోడా తాగాడు. ఆఖరికి మాధురి గెలిచారు. దానికి ప్రైజ్ మనీ 2000. దీంట్లో ఏంటంటే అండి, ఈ గేమ్లో అందరూ దొంగలే. కాకపోతే ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు కంటెండర్ అవుతారు. అలాగే గ్రూప్లో ఫస్ట్ అందరు అవ్వచ్చు అనమాట. ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కంటెండర్లు అవ్వచ్చు. కాకపోతే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండాలి, వాళ్ళందరూ కంటెండర్స్ అవ్వచ్చు. గుడ్ న్యూస్ అది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి మాధురి గారు సంజనా గారు సపోర్ట్ ఉండాలి, ఎవరి గ్రూప్లో వాళ్ళైతే. మళ్ళీ అలా కాకుండా ఒకవేళ మాధురి గారు కానీ సంజనా గారు కానీ కంటెండర్స్ అవితే ఏమవ్వాలి, వాళ్ళ గ్రూప్లో వాళ్ళతో సపోర్ట్ ఉండాలి. మెలిక బాగా ఉందంటే అందరూ కోఆపరేట్ చేసుకోవాలి, లేకపోతే ఎవరు కంటెండర్ అవ్వరు అనమాట. దీంట్లో వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వాడుతున్నారు. పాపం సంజనా గారు ఓడిపోయారు, సంజనా గారు గ్రూప్ ఓడిపోయింది. అయితే బిగ్ బాస్ అడిగారు సరదాగా ఎవరిని స్విమ్మింగ్ పూల్లో తడిపేస్తారంటే పోటుగాళ్ళని ఆ పోటుగాళ్ళు అంటారు వీళ్ళని. వాళ్ళని పాడేయకుండా మొత్తం ఫస్ట్ ఆ కెప్టెన్ అనమాట, దానికి ఆ గ్రూప్ కెప్టెన్ అయిన సంజనా గారిని స్విమ్మింగ్ పూల్లో పాడేశారు. ఆ మాధురి గారు ఎలా మాట్లాడుతున్నారు, సంజనా గారు ఎలా మాట్లాడుతున్నారు. సంజనా గారు ఎలా చేయగలరండి, ఆ క్యారెక్టర్ చేయగలరా? అమ్మాయి చేయలేదు కదా, అంత మంచిగా రాదు ఆవిడకి, చేయలేరు. అది సెట్ అవ్వలేదు ఆవిడకి నా ఉద్దేశంలో. ఎందుకంటే పాపం అంత మాటకి మాధురి గారికి అలా మాస్గా ఉండాలి. ఇంకొక ఆవిడ కూడా అలా ఉంటేనే సెట్ అవుతుంది. ఈవిడ క్లాస్, ఆవిడ మాస్ అనమాట. సైలెన్సర్ అని పెట్టారు కానీ క్లాస్ సంజన. మొత్తం మీద అలా జరిగిందండి. పాప ఆవిడని తడిపేశారు. ఈ లోపల ఆవిడ దాచుకున్న పర్సు డబ్బులు ఉన్నాయి కదా, తనుజను సుమన్ శెట్టి దొబ్బేశారు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి దొబ్బేశారు. అంత లోపల డబ్బులు పోతే ఈవిడ డబ్బులు పోయాయని, అయినా స్నానం చేసిందో ఎవరు చేసినా వాళ్ళ కంటెస్టెంట్స్కి డబ్బులు ఇచ్చి దాచుకోమనొచ్చు కదా, అది దాయమనలేదు. డబ్బు మీద శ్రద్ధే లేదు ఆవిడికి, డబ్బు దాయలేదు. మొత్తం మీద డబ్బు ఏం చేసింది, దొబ్బేశారు. ఎవరు? తనుజ దొబ్బేసింది. తనుజ సుమన్ శెట్టి కక్ష మీద ఉన్నారు కదా సంజనా గారి మీద, ఆ గ్రూప్ మీద కక్షతో ఉన్నారు. మొత్తం మీద ఇలా జరిగిందండి. నిన్న మా ఆవిడ్ని వాటర్లో ముంచేశారు, దొబ్బేశారు డబ్బులు తనుజ సుమన్ శెట్టి. మరి సంజనా గారు నిన్నైతే నాకు బాధ అనిపించింది, ఓడిపోయింది ఆవిడ. స్విమ్మింగ్ పూల్లో పాడేశారని చెప్పి. ఇవాళ మాత్రం పానీపూరీను బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముతారు కదా, అది ఒక మన చిల్లర కొట్టులాగా 2 పెట్టారనమాట. మళ్ళీ సంజనా గారు దాంట్లోకి వచ్చేస్తారు వీళ్ళందరూ.
అర్థమైందా? ఎందుకంటే పానీపూరి గురించి, పానీపూరి అంటే అందరికి ఇష్టమే కదా. ఇంకా అదండి ఇలా జరుగుతుందండి. కానీ దీంట్లో మాత్రం గేమ్ బాగుంది. కాకపోతే వాళ్ళు గెటప్స్ కూడా బాగున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యానరిజం ఉంది. మ్యానరిజంలో కూడా బాగానే చేస్తున్నారు. కానీ సంజన గారిని కొంచెం తక్కువ చేశారు. మన మాధురి గారిని కొంచెం పైకి లేపారనమాట. ఆ లేపడం అంటే మరి ఆఖరి కొంపదీసి బిగ్ బాస్ విన్నర్ని మాధురి గారిని చేస్తారా ఏంటో అదో డౌట్, నాకు చెప్పలేము. ఇమాన్యుల్ చేసినా పర్లేదు, లేకపోతే ఇమాన్యులే ఇష్టం అండి నాకు. నీకు ఎవరు అవ్వాలనుకుంటున్నావమ్మా? ఎవరైనా మనకు వస్తుందా? అదిగోండి, ఎవరైనా మనకు వస్తుందా అని అడుగుతుంది. ఇంకెందుకమ్మా బిగ్ బాస్ చూడటం? ఎంటర్టైన్మెంట్ కోసం కదా. ఎవరవుతారో చెప్పు. నాగార్జున గురించి. నాగార్జున గురించా? అదిగోండి నాగార్జున గారి గురించి అండి. మరి ఎవరు అవుతారు అనుకుంటున్నావు అసలు విన్నారు? చెప్పాలి. రామావు గారు. రాము వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడమ్మా? కూడా రాము అంటండి. ఆవిడ మనశ్శాంతి కోసం ఆవిడ కొన్ని రోజుల పాటు అలాగా రాము ఉండేదాకా చెప్దాం. ఇమాన్యుల్ కానీ ఇమాన్యుల్ అవ్వాలండి. ఇంకా అది కూడా అవ్వకూడదండి. నాకు ఇమాన్యుల్ అవ్వాలి. మీకు ఎవరు అవ్వాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అసలు ఎవరు ఇష్టమో చెప్పండి. అసలు మా వీడియోస్ చూస్తున్నారో చూడట్లేదో చెప్పండి. నచ్చుతున్నాయో నచ్చట్లేదో చెప్పండి. నచ్చకపోతే మానేద్దాం. ఏమ్మా మానేద్దామా? చూస్తున్నారేమో అంటుందండి. ఎంతమంది చూడట్లేదు. సరేనండి, ఇదండి మా బిగ్ బాస్ ముచ్చట. మీకు నచ్చితే కనుక మా వీడియోస్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే మమ్మల్ని అంతే ఆదరించండి. ఉంటామండి. బాయ్.